యాకోబు పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. కాబట్టి ఉమ్. మేలైనదియు చేయనెరిగియు కాబట్టి మేలైనది చేయనెరిగియుండియు అలాగు చేయని వానికి పాపము కలుగును. అది ఏంటిదంట? మేలైనది చేయనెరిగియుండియు అలాగు చేయని వానికి పాపము కలుగును. నువ్వు చెయ్యగలవది, కానీ నాకెందుకులే అనుకుంటావు. అర్థమైందా? నువ్వు చేయగలవు, అది నువ్వు చేయదగ్గ పనే, కానీ నాకెందుకు అని నువ్వు దేని విషయంలో అనుకుంటావు, అది పాపం. ఇప్పుడు ఉదాహరణకి రోడ్డు మీద పోతావు, ఒకడు బండి మీద జారి కింద పడ్డాడు. మొన్నది క్రిస్మస్కి ముందు రోజు ఒకడు పడ్డాడు అక్కడ. హల్లెలూయా. అర్థమైందా? మనవాళ్ళు మన పనిలో ఉంటే ఒక అతను పడ్డాడు ఆడ. మనవాళ్ళు మొత్తం పరిగెత్తారు. ఆపుదాం అనుకున్నా, అసలు ఎందుకు పరిగెత్తుతున్నారని. ఆగుతారా? ఎలా మాకండి అని ఆపుతారా? అన్న కింద పడ్డాడు అన్న, పారు ఎందుకు? కింద పడ్డాడుకి చెయ్యిచ్చి నువ్వు లేవనెత్తగలవు. ఆ పని నువ్వు చెయ్యాలి. కింద పడ్డాడని తెలిసినప్పుడు చెయ్యిచ్చి లేపాలి కదా. మేలైనది చేయనెరిగియుండియు అలాగు చేయని వానికి పాపం. ఒకవేళ వాడు కింద పడ్డాడు, అట్నే వాడు చూస్తున్నాడు, అందరూ తిరుగుతున్నా కానీ ఎవరు లేపలేదనుకో, అది పాపం. నువ్వు చెయ్యగలవు, చెయ్యిచ్చి లేపగలవు, కానీ నువ్వు చెయ్యవు, కాబట్టి అది పాపం. అర్థమైందా? మేలైనది చేయనెరిగియుండు, అది దేవుని పనైనా బయటైనా సరే. మీకు తెలుసో లేదో, రేపు తీర్పు జరిగేటప్పుడు మనుషుల మొత్తాన్ని 2 గుంపుల కింద విడగొట్టబోతున్నాడు ప్రభు. ఒక గుంపేమో గొర్రెలు, ఒక గుంపేమో మేకలు. ఒక గుంపేమో మేకలు. వీళ్ళనేమో ఒక చోట ఉంచబోతున్నాడు, ఆ మేకలు ఇంకో చోట ఉంచబోతున్నాడు. ఆ మేకలకి మమ్మల్ని ఎందుకు ఇక్కడ అని అంటే వాళ్ళకి చెప్పే సమాధానం ఏంటిదో తెలుసా? నేను ఆకలి కొని ఉంటిని, మీరు నాకు ఆహారం నాకు ఇవ్వలేదు. నేను దాహము కొని ఉంటిని, మీరు నా దప్పికకు దాహం ఇవ్వలేదు. నేను దిగంబరినై ఉంటిని, నాకు వస్త్రములు ఇవ్వలేదు. ఇదే గుంపు, మేకల గుంపు. ఇంకో గుంపు దగ్గరకు వచ్చి, గొర్రెల గుంపు దగ్గరకు వచ్చి వాళ్ళకు కూడా చెప్తున్నాడు ఏమన్నానంటే, నేను ఆకలి కొని ఉంటిని, మీరు నాకు ఆహారం పెట్టితిరి. నేను దాహము కొని ఉంటిని, మీరు నాకు దాహమునికి ఇచ్చితిరి. నేను దిగంబరినై ఉంటిని, మీరు నాకు వస్త్రములు ఇచ్చితిరి. ప్రభువా, ఇవన్నీ మీకెప్పుడు ఇచ్చాం ప్రభువా అనంటే, మీ సహోదరులు ఒకడికి మీరు చేస్తే నాకు చేసినట్టే అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం చేసినట్టు? మీ సాటి సహోదరులలో ఒకనికి చేసినప్పుడు, ఒకడు అన్నం పూట లేదు, వాడికి తినటానికి లేదు, అన్నం పెట్టావు, దేవునికి పెట్టినట్టే దేవుడు ఫీల్ అవుతాడు. పక్కింటి వాళ్ళు ఎవరో ఉన్నారు, వాళ్ళకి వస్త్రాలు లేవు, చిరిగిపోయినాయి, కొంచెం ఇబ్బందికరంగా ఉంది, అది నీకు కంటబడింది. సరే కొత్తవి కాదు, కనీసం నువ్వు వాడే అయినా ఇవ్వచ్చు, వాళ్ళు సిగ్గు కాపాడబడినట్లు. మనకెందుకు అనుకున్నావు అనుకో, నువ్వు ఒక చొక్కా ఇవ్వగలవు, కొత్తది షాప్కి వెళ్ళి కొని ఇవ్వలేవు, కానీ నీ ఒంటి మీద నీకు ఆల్రెడీ బీరువాలు చాలా ఉన్నాయి, ఒక చీర తీసి ఇవ్వగలవు, కానీ ఇస్తే ఈ రంగు పోయిద్ది, నాకున్న రంగులో ఒకటి తక్కువ కాదు. కొంతమంది ఆడవాళ్ళ ఫీలింగ్ అదే కదా. ఇప్పుడు ఈ చీర ఇచ్చాను అనుకో, దిండ్లు కుట్టించుకోవడానికి చీరలు తక్కువ అవుతాయి. అసలుకే మా ఆయన బొంతలు కుట్టిమన్నాడు. మా ఆయన వేసుకునే బొంతకి ఒక చీర తక్కువ అయితే మెత్తగా ఉండదు అనుకున్నాం అనుకో, ఏమైంది? కేసు రాసుకుంటాం. చాలామంది చేసే పని అదే, దిండ్లు, బొంతలు, దుప్పట్లు కదా, అవునా కదా? ఏమైంది? కొత్తది కొనివ్వకపోయినా ఆ పాతదైనా నీకున్న దానిలోనే ఉన్నట్లేదన్నా మంచిది ఒకటి ఇవ్వు, అది నాకే చేసావు అన్నట్టుగా దేవుడు పరిగణలోనికి తీసుకుంటాడట. అర్థమైందా? ఒక విధవరాలైనా, ఒక భేద స్థితి కలిగిన వ్యక్తులను ఎవరైనా ఉన్నప్పుడు పట్టడన్నం పెట్టడం, వాళ్ళకి వస్త్రం ఇవ్వడం, ఇలాంటివి మానవతా దృక్పథంతో చేసినప్పుడు నాకే చేసావున్నట్టుగా ఫీల్ అవుతాడు. అది చేయలేదనుకో కేస్. మేలనిది చేయనెరిగి ఇండియు అలాగు చేయని వానికి పాపము కలుగును. తగ్గింది చెయ్యి. మనం ఈ పరిచర్య ఆరంభం నుంచి ఆ పని చేస్తూ వచ్చాం.
ఎందుకనంటే దేవుడు అదే చెప్పాడు. నా పైన నుండి నాయకుడు నాకు అదే నేర్పించాడు. కరోనా కాలంలో అదే చేసాం. కరోనా వచ్చినప్పుడు ఒక్క బియ్యపు గింజ కూడా లేదు ఇక్కడ. అప్పుడు కొద్ది మంది ఉన్నారు, ఒక 100-150 మంది ఉన్నారు. వాళ్ళల్లో ఎవరెవరు ఇబ్బంది పడ్డారో మొత్తం పనిచేసాం. ఇక్కడ ఏమి స్టోర్ పెట్టలా, ఒక్క గింజ కూడా దాచిపెట్టలా, మొత్తానికి పనిచేసాం. ఈ బట్టిల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా పనిచేసాం. ఎందుకనంటే పనులు ఉండవు, తినమని ఉన్నాయి, అవి పాడైపోతాయి, తినేసి నేను మొత్తానికి పంచాం. నాతో పాటు నా బ్రదర్సే సాక్షులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమైందా? అది దేవుడు మెచ్చే క్రియ. మేలైనది చేయనెరిగియుండియు అలాగు చేయని వానికి పాపం కలుగును. మరి భౌతికమైన విషయంలోనే పట్టెడు అన్నం పెట్టకపోతే, సరైన వస్త్రం ఇవ్వకపోతే కేసు రాసుకునే దేవుడు రక్షణ వస్త్రం విషయంలో ఊరుకుంటాడా? వాళ్ళు యుగయుగాల మండే ఆరని అగ్నిగుండంలో పడబోతా ఉన్నారు. వాళ్ళు పడకుండా ఆపగలిగిన శక్తి, వాళ్ళ అగ్నిగుండంలో పడకుండా వాళ్ళని కాపాడగలిగిన సత్యం నీ దగ్గర ఉంది. యేసే దేవుడనని, ఆయనే ముక్తి ప్రదాతని, సమస్త మానవాళి యొక్క పాపముల కొరకు రక్తము చిందించి ప్రాయశ్చిత్తం చేసిన దేవుడన్న సత్యము, ఆయనే దేవుడని, ఆయన తప్ప ఇంకొక దేవుడు లేడని, నరకం తప్పించేవాడు ఆయనే అన్న సత్యం నీ దగ్గర ఉంది. ఆ సత్యాన్ని నీ దగ్గరే దాచిపెట్టావనుకో సంతోషపడతాడా? వాళ్ళు అగ్నిగుండంలో పడకుండా ఆపగలిగిన సత్యం నీ దగ్గర ఉంది కాబట్టి ఆ సత్యాన్ని వాళ్ళకు పంచాలి. ఇదో ఒకప్పుడు నేను నెమ్మది లేకుండా బ్రతికా, ఏది దేవుడో, ఎందుకు దేవుడో, ఎలా దేవుడో తెలియకుండా బ్రతికా. కానీ ఈరోజు నేను సత్యాన్ని తెలుసుకున్నా, నాకున్నంతలో నెమ్మది కలిగి బ్రతకగలుగుతున్నా. ఈరోజు నెమ్మది లేదుగా మీకు? ఇదిగో సత్యం తెలుసుకోండి, సత్యదేవుని తెలుసుకోండి అనని సువార్త, సత్య సువార్తను కనుక నువ్వు పంచగలిగితే, షబాష్, మేలైనది ఏం చేయాలో అది చేస్తుంది నా బిడ్డ, అది చేస్తున్నాడు నా బిడ్డ అని సంతోషపడతాడు. అట్లా కాకుండా మనకెందుకులే, అది రవన్నయ్య పని అనుకున్నావు అనుకో, కేసు రాసుకుంటాడు. అది నీకు పాపం అనిపించదు, నాకెందుకు అనిపిస్తుంది? నేను బాగానే ఉన్నాను, చర్చికి వెళ్తున్నాను, ప్రార్థనలు చేస్తున్నాను, ఏదో కానుకిస్తున్నాను, అవసరమైతే ఊడుతున్నాను, కడుగుతున్నాను, తుడుస్తున్నాను అన్నట్టుగా ఉంటుంది నీకు. కానీ నీ ఇరుగు పొరుగు వారికి నువ్వు చెయ్యాల్సింది చెయ్యట్లేదే అని రాసుకుంటాడు ఆయన, కేసు రాసుకుంటాడు. పాపం పాపం పాపం. కాబట్టి ఈరోజు క్రైస్తవ సభ్య సమాజంలో జరగాల్సింది ఏం తెలుసా? సంఘంలో జరగాల్సింది ఏం తెలుసా? సువార్త ప్రకటన అనేది ఒక్కడి బాధ్యత కాదు, ఒక్కళ్ళో ఇద్దరు నలుగురు కాదు. దేవుని కృపను బట్టి మన దగ్గర కొంతమంది వెళ్ళి సువార్త ప్రకటించే వాళ్ళు ఉన్నారు. ఒక్కళ్ళో ఇద్దరు నలుగురో ప్రకటిస్తేనే దేవుడు ఇంత కృప చూపితే, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరి గుండెల్లో నాకు అందిన సత్యం అందరికి అందాలి, నేను మేలు చేయాలి, వాళ్ళకి నేను మేలు చేయాలి అని అందరూ యేసుని గురించి ప్రకటించడం మొదలు పెడితే, చెప్పనా, అద్దంకి గడ్డను పట్టుకోవడం ఎంతో టైం పట్టదు. అనతి కాలంలోనే ఈ గడ్డను నా దేవుడు మన హస్తగతం చేస్తాడు. హల్లెలూయా. ఎప్పుడు నేను మేలు చేయాలి, నేను చెయ్యదగ్గ మేలు చెయ్యాలి, లేకపోతే నా దేవుడు పాపం కింద రాసుకుంటున్నాడు దాన్ని అన్న భారం, అన్న గ్రహింపు నీకున్నప్పుడు, లేకపోతే కేసు రాస్తాడు.